సాతాను యొక్క ప్రతి తంత్రాన్ని గుర్తెరిగి వాటిని మీరు నశింపచేయుదురుగాక. దేవుని వాక్యంలో చక్కటి మాట 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడింది. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సంఘంతో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని క్షమించాను అంటే అది కేవలము యేసుక్రీస్తు సముఖములో ఆయన సన్నిధిని బట్టి ఆయన్ని బట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎందుకంటే సాతాను మోసపరుస్తాడు, వాడు తంత్రగొట్టువాడు. ఆ తంత్రగొట్టువాడి యొక్క తంత్రాలన్నిటినీ మనం ఎరిగి ఉండాలి. అయితే మనం ఎరిగిన వారమే, ఎరగని వారమేమీ కాము అని అంటున్నాడు. సాతాను యొక్క కుయుక్తులు, వాడి తంత్రాలు, మంత్రాలు, వాడికి సంబంధించినటువంటి ప్రతి దానిని దేవుని పిల్లలమైన మనము, ముఖ్యంగా వింటున్న మీరు వివేకముతో వివేచించాలి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఆత్మవరాలలో వివేచన వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివేచించాలి. ఆయా ఆత్మలను, బ్రహ్మపరిచే ఆత్మలను నమ్మక ఏది సత్యమైనదో, ఏది వాక్య సంబంధమైనదో గుర్తెరిగేటట్లుగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, ఒకరోజు ఇశ్రాయేలీలకి కనాను రాజు అయినటువంటి యాబీను అనే అతనికి యుద్ధం జరిగే సమయంలో అతడికున్న సేనాధిపతి, సైన్యాధిపతి అయినటువంటి సీసెరా అనేవాడికి 900 ఇనపరథాలు ఉన్నాయి. దేవుని యొక్క పిల్లల చేతికి ఆ శత్రువులందరినీ దేవుడు అప్పగించేశాడు. అప్పుడు ఇశ్రాయేలీలు వారిని తరుముకుంటూ వెళ్ళేటప్పుడు అందులో ఈ సీసెరా అనేవాడు వాడి రథాలు, రౌతులు అన్నీ విడిచిపెట్టి, అంత బలవంతుడైన అంత సైన్యం అతనికి ఉన్నా కానీ ఒంటరిగా పారిపోవాల్సిన పరిస్థితి వాడికి వచ్చింది. వాడు పారిపోయి దేవుని పిల్లలు అయినటువంటి అక్కడ యాయేలు అనే ఒక స్త్రీ, ఆమె గుడారంలోకి వెళ్ళి, అమ్మ ఇదిగో నేను బాగా అలసిపోయాను, కొంచెం మంచినీళ్ళు ఇవ్వి అని అడిగితే, వీడు శత్రువు అని ఆమె గుర్తుపట్టి, సరే అతడికి మంచినీళ్ళకి బదులు మేగడతో ఉన్న పాలు ఇచ్చి, అతడు చలితో వణుకుపోతుంటే కంబళి దుప్పటితో కప్పి అతన్ని మొత్తం మీద నిద్రపుచ్చి, ఆ తర్వాత ఒక సుత్తే, ఒక గుడారపు మేకు పట్టుకొచ్చి, టెంట మేకు తీసుకొచ్చి అంత మత్తుగా పడుకున్న వాడికి కణతల్లో నుండి దెగ్గొట్టి చంపేసింది ఆ ఒక స్త్రీ ధైర్యంతో. అయితే ఇది గమనించండి, శత్రువు ఎవరో గుర్తుపట్టింది, ఆ శత్రువుని ఎలా హతమార్చాలో సరిగ్గా గుర్తుపట్టింది. సాతాను తంత్రాలను మనం అలాగే నశింపచేయాలి. వాడు మోసగాడు. ఆదాము అవ్వల దగ్గరికి వాడు వచ్చినప్పుడు, అవ్వమ్మ దగ్గరికి వాడు వచ్చినప్పుడు, వాడు ఎలా వచ్చాడో గుర్తుపట్టి వాడిని కాస్త జయించి దేవుని పక్షంగా గట్టిగా నిలబడి మాట్లాడుకోకుండా దేవుని ఆజ్ఞలను చులకనగా మాట్లాడిందేమో బహుశా. తద్వారా సాతాను పూర్తిగా వారిద్దరిలో ప్రవేశించాడు. మొదట తోటలోకి ప్రవేశించాడు, తోటలో నుండి వారి హృదయాల్లోకి ప్రవేశించేశాడు. అపవాదిని గుర్తుపట్టకపోతే, వాడి తంత్రాలు, వాడి జాడను గుర్తుపట్టకపోతే, ఇదిగోండి అపవాది ఉరిలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి అని ఒక హెచ్చరికగా ఈ ఉదయం దేవుడు తెలియపరుస్తూ, అయితే ఎరగని వారు మేమీ కాము. ఇప్పుడు మనం పాత నిబంధనలో లేము, క్రొత్త నిబంధన అనగా క్రీస్తులోకి మనం వచ్చి ఉన్నాము. మీరు క్రీస్తులో ఉన్నవారు, యేసుక్రీస్తుని అనుసరిస్తూ ప్రతిరోజు ఆయనను ఆత్మలో గమనిస్తూ ఉంటే ఆయన ప్రతి దానిని తెలియచేస్తాడు, తేటపరుస్తాడు. ఏది అపవాది సంబంధమైనదో, ఏది శరీర సంబంధమైనదో, ఏది ఆత్మ సంబంధమైనదో గుర్తు పట్టేటట్లుగా దేవుడు ఆత్మలో జ్ఞానాన్ని పుట్టిస్తాడు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముడు విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని దేవుని లేఖనాలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్ముడు ఆకాశంలో నుండి వస్తాడని కాదు, ఇక ఆయన మనం విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటే మనలో నుండి ఆయన ప్రవహిస్తాడంట. పరిశుద్ధాత్ముడు అన్ని మనకు వివేచన ఇచ్చి నడిపిస్తాడు. ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా, అందుకని సులువుగా చిక్కులు పెట్టి పాపం అని కూడా బైబిల్లో వ్రాయబడింది. అంటే అపవాది సులువుగా చిక్కులు పెడతాడు, తప్పించుకునే మార్గం కావాలి. మరి ఎలాగా? దేవుని వాక్యం చదవాలి, మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి, అలాగే దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి. అంటే ఇంట్లో బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే మరి బయటికి వెళ్ళినప్పుడు, అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటున్నాడు. ఆయన మీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మీరు గమనించండి. అయ్యో నేను అన్య భాషలు మాట్లాడతలేదు, అవును, మాట్లాడకపోయినా పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. ఆయన్ని కొంచెం ఇంకా లోతుగా గమనిస్తే ఆ అన్య భాషలు ఏమిటి, వరాలు ఏమిటి, ఫలాలు ఏమిటి, అన్ని మీలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. ప్రతీది మీలో దాగి ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనలో ఉన్న సర్వ సమృద్ధిని మీరు అనుభవించగలరు. మన విశ్వాసం ఎంత లోతుగా ఉంటే,
మనం ఎంతగా తెరవబడితే అంతగా ఆయన ప్రవహిస్తాడు. చూడండి, పైన తవ్వితే అంతంత మాత్రమే, కొంచెం లోతుకు తవ్వితే అధికమైన నీరు దొరుకుతుంది, అధికమైన సొత్తులు దొరుకుతాయి భూమిలో. మనం ఎంతగా లోతుగా విశ్వాసం ఉంటే అంతగా ఆయన మనం పొందుకోగలుగుతాం, ఆయన ద్వారా సహాయం అనుభవించగలుగుతాం. కాబట్టి అపవాది తంత్రాలను గుర్తుపట్టకపోతే, అవ్వమ్మ గుర్తుపట్టలేదు కాబట్టి నశించిపోయిందా? ఈనాడు చూడండి, ఇక్కడ సిసెరా అనే అతన్ని యాయేలు అనే స్త్రీ మట్టు పెట్టింది. అంటే శత్రువుని, అపవాది కార్యాలను లయపరిచేటట్లుగా వాటిని గుర్తుపట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మీరు గుర్తుపట్టగలరు. దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగా. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు సాతాను తంత్రాలను, వాడి యొక్క కుయుక్తులను, వాడి ఆలోచనలన్నీ ముందుగానే గుర్తెరిగి వాటిని తప్పించుకొని, ఆనాడు ఎలీషా ముందుగానే గుర్తుపట్టి, ఇదిగో ఇశ్రాయేలు రాజుకి శత్రువులు ఏం చేయబోతున్నారో ముందుగానే పసిగట్టి ఆత్మపూర్ణుడైన ఆ ఎలీషా రాజుకు చెప్పేవాడు కాబట్టి ఆ ఊరిలో పడకుండా ముందే తప్పించుకున్నట్టుగా ఇదిగోనైనా ఈరోజు మీ ద్వారా మాత్రమే మేము అపవాది తంత్రాలను గుర్తుపట్టి ముందుగా జయించి తప్పించుకోగలమని మీరు సెలవిచ్చారు. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరిలో మీరు ప్రవహించండి, మీరు కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.